హర హర మహాదేవ్ శంభో శంకర్. భయ్యా భయ్యా జారు రాత్రి అన్నీ మనకు బాగా హెల్ప్ చేసిండు. ఎక్కడికి వెళ్ళాలన్నా అన్నీ చెప్పిండు. ఈ రూమ్లోనే మనకు స్టే ఇచ్చారు. నైట్ టెంట్ వేసుకుంటా అంటే వేసుకొని ఇష్టం, కానీ ఫ్యాన్ ఉంటుంది, ఛార్జింగ్ అన్నీ ఉంటాయి కదా. ఇళ్ళనే పడుకుంటే దాంట్లోనే పడుకున్నా. సింపుల్ లాజిక్ అండి ఇదే. నేను ఇప్పుడు కొడైకెనాల్కి వెళ్ళి పడుకునేవాడిని 500-600 రూమ్ అవుతుంది, లేదంటే 1000 రూపాయలు అవుతుంది. బట్ ఆ 1000 రూపాయలతో నాకు నెక్స్ట్ డే జర్నీ అవుతుంది కదా, ఓన్లీ నైట్ స్టేకి ఎందుకు అని అంతే. భయా రైట్ అంతే, కానీ అంతకు మించి ఏం లేదు. నెక్స్ట్ టైం చేస్తా. రిచ్గా ఐ మీన్ తీసుకుంటా అన్ని 5 స్టార్ హోటల్స్ అలా. అప్పుడు కూడా చూపిస్తాను నేను. బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటే ఎలా ఉంటా, బడ్జెట్ ఫ్రెండ్లీ లేకపోతే ఎలా ఉంటా అన్నది. మన డెస్టినీ వచ్చేసి 1 hour 50 minutes చూపిస్తుంది. 8:15 అవుతుంది అంటే 10:15 వరకు రీచ్ అవ్వాలనుకోండి. చూద్దాం 10 వరకు, ఐ మీన్ ఒక 15-20 minutes అన్నా ముందెళ్ళేలా ట్రై చేద్దాం. అసలు ఈ మైక్ నేను నైట్ విందాం అనుకున్నా, బట్ కుదరలేదు. జీపీఎస్ ఎందుకు సరిగ్గా రావట్లేదు, ఇటు సైడు తొందరగా క్యాచ్ అవ్వట్లేదు జీపీఎస్. బట్ నేను అనుకున్న దానికంటే చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది నా ఫోను. నేను ఇంత సపోర్ట్ చేస్తుంది అనుకోలే. నెక్స్ట్ మంత్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో, నేను ఎప్పుడు కొంటాను కొత్త ఫోను అర్థం అవ్వట్లేదు. బట్ కొంటే మాత్రం ఆ ఫోన్ తీసుకోవాలి అనే ఏది అన్నది ముందు చెప్తాను నేను. బట్ దాని మీదనే ఉంది. ఇవాళ నీ ప్యాడ్స్ పర్ఫెక్ట్ సెట్ అయినాయి. రైట్ది ఒకటే కొంచెం కిందికి ఉన్నట్టుంది, అది సెట్ చేసేస్తే అయిపోతుంది. జర్నీ పెరుగుతున్న కొద్దీ సీట్ అనేది కొంచెం అన్కంఫర్టబుల్ అనిపిస్తుంది. దానికి చూడాలి, బెంగళూరులో ఆగినప్పుడు దానికి ఏదైనా జెల్ సీట్ తీసుకోవడమా లేదంటే టూరింగ్ సీట్ తీసుకోవడమా అట్లా ఒకటి చేయాలి. ఇవాళ 26, రేపే 27 మనకు రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ అవైలబిలిటీ ఉంటుందో ఇప్పుడు కొడైకెనాల్కి వెళ్ళాక ట్రై చేస్తా. నియర్ బై రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ అని ఉంటే అక్కడికి వెళ్దాం. రేపు ఫ్రీ డ్రైవ్ కండక్ట్ చేస్తుండ్రు, అది చూసుకోవాలి, పార్టిసిపేట్ చేయాలి. లొకేషన్స్ చూడండి చాలా అద్భుతంగా ఉన్నాయి. మొత్తం కొండలు చూడండి, మొత్తం కొండలు. ఆ చెయ్యడం వస్తున్నట్టుంది. మొత్తం కొండలు, మధ్యలో వాటర్, చెరువు, అది దూరంగా కొబ్బరి చెట్లు, ఒక్కటే నర్సరీ. మనం ఏవైతే లొకేషన్ చూస్తూ వచ్చామో అవి పక్క నుంచే వెళ్తున్నాం. మేబీ ఘాట్ రోడ్ స్టార్ట్ అయిందా లేదా నాకు కూడా ఏం అర్థం అవ్వట్లేదు. కాకపోతే కంప్లీట్ కర్వ్స్ అవుతున్నాయి. షాపింగ్స్ అన్నీ ఎక్కడ చూసినా మనకు హోటల్స్ చాలానే ఉన్నాయి. మనం బ్రేక్ తీసుకోవడానికి ఏం టెన్షన్ లేదు. టిఎన్ హిమాలయనే. సో రూట్ మాత్రం చాలా ఎంజాయ్ చేయొచ్చు. లొకేషన్స్ అయితే అంతకు మించి అసలు వేరే లెవెల్ అనుకోవచ్చు. చూడండి మొత్తం ఘాట్ రోడ్ సెక్షన్ స్టార్ట్ అయింది. 100% నాకు అర్థమైపోయింది. కొడైకెనాల్ వైల్డ్ లైఫ్ సెంచరీ వెల్కమ్స్ యూ. ఇంకా పులి, సింహం, ఇంకా ఏదన్నా ఒకటి కనిపించాలా. ప్రాక్టీసింగ్ రన్నింగ్, ఫాలో అవుతుంది కదా కారు.
ஃப்ரூட்ஸ் கம்ப்ளீட். ஸ்பெஷல் ஃப்ரூட்ஸ் வந்து ஜாக் ஃப்ரூட் இருக்குது, ஹில் பனானா இருக்குது, ஃபேஷன் ஃப்ரூட் இருக்குது. இந்த அது ஃபேஷன் ஃப்ரூட். How much? Each 150. Each 150? 15. 15. 15. Only 15? 15. Okay. Direct? Which name? The passion fruit. Passion fruit. వాటర్ ఫాల్స్ అయితే చాలా బాగున్నాయి. చూడండి వ్యూ, సిటీ వ్యూ. మొత్తం కొండలలో ఇల్లు. అక్కడ వ్యూ అయితే అద్దరిపోయింది. బోట్ హౌస్ కొడైకెనాల్ దగ్గర లేక్ వ్యూ బాగుంటుందట, చూడాలి. మనమైతే అక్కడెక్కడో బండి పెట్టుకుంటూ వస్తున్నాం. సేఫా కాదా కూడా ఐడియా లేదు. బంజీ కార్డు కూడా ఒకటి తెగిపోయింది. దాన్ని ఏందన్న చూడాలి బంజీ కార్డ్కి. చూద్దాం. మ్యాక్సిమం అయితే ఇప్పుడంతా కవర్ చేసేసి ఉందామా వెళ్దామా అన్నది డిసైడ్ చేద్దాం. ఓహో, ఈ పార్క్ కూడా ఇక్కడే ఉంది. బోట్ ఎక్కాలనే ఉంది. ఇద్దరికైతే బాగుండు, బట్ మనం సింగిల్ కదా, కష్టం అవుతుంది. వన్ సైడ్ బ్యాలెన్సింగ్ చేస్తూ ఇది చేయాలన్నది, అందుకే వెళ్ళట్లేను. ఇది వచ్చేసి లేక్ వ్యూ. ఆల్రెడీ మీకు చూపించా కదా. ఇగో ఇక్కడ సైకిల్స్ కూడా మీకు అవైలబిలిటీ ఉంటాయి. కంప్లీట్ ఇలా సరౌండ్ ఒకటి చేసుకొని మళ్ళీ అక్కడికే వస్తాం. సో ఎవరన్నా చూసుకోవాలనుకుంటే సైకిల్ తీసుకొని కూడా చూసుకోవచ్చు. వ్యూ చూడండి కంప్లీట్గా సిటీ. అదే లేక్, అది సెంటర్ పాయింట్ సిటీలో. దాని చుట్టూ ఇది వచ్చేసి 18 కిలోమీటర్స్ స్ట్రెచ్ ఉంటుందట. కంప్లీట్ 15 to 18 విజిటింగ్ ప్లేసెస్ ఉంటాయన్నారు. అది ఇప్పుడు మన కిందనే చూడండి లేక్ ఉంది, బొటానిక్ గార్డెన్ సమ్ అదొకటి ఉంది.